పిఠాపురం గడ్డ పీకే అడ్డ అనుకోవడం తప్పలేదు. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలు ఉంటారు, దేశం ఉంటుంది మీకు చూపిస్తాం. ఏం శ్యామలక్క తల్లి ఏమన్నా పోయినాయా? ఏపీ అంతా ఒకటే వైబు. పిఠాపురం 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 సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు వెలిసిన చోటు పిఠాపురం. ఏపీలో ఎలక్షన్ల సందర్భం మొదలైనప్పటి నుంచి బాగా వినిపిస్తున్న హై వోల్టేజ్ ప్లేస్ పిఠాపురం. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒకవైపు అయితే పిఠాపురం ఒక్కటే ఒకవైపు. ఈవెన్ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సొంత నియోజకవర్గాన్ని సైతం పక్కన పెట్టి పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ ఏ విధమైన స్పెషల్ ఫోకస్ కూడా పనిచేయలేదనే చెప్పుకోవాలి. 10 సంవత్సరాల జన సైనికుల కళ ఫైనల్గా 2024 ఎన్నికల్లో పిఠాపురంలో నెరవేరింది అని చెప్పుకోవచ్చు. దీని అంతటికి కారణం ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఒక్క మాట. సో ఉదయ్ ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. ఆయన పేరే ఒక పూనకం. ఆయన పేరు చెప్తే యువత రక్తం అంతా సరసరా ఇన్స్పిరేషన్తో మరిగిపోతుంది. ఆయన కట్అవుట్ ఎలివేషన్లకే ఎలివేషన్. హీ ఈజ్ ద మోడర్న్ ఏజ్ భగత్ సింగ్. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కరేజ్. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా కళ్యాణ్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే అండ్ జనసేన అధినేత. లాస్ట్ ఎలక్షన్లో మెజారిటీ ఆఫీస్ అభిమానులకి ఓటు లేకపోవడమో లేదా ఫ్యాన్ బేస్ ఓటుగా కన్వర్ట్ అవ్వకపోవడమో జరిగి ఈయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా అపజయం పొందడం జరిగింది. కానీ ఇప్పుడు పిఠాపురంలో ఏ మిస్టేక్ కూడా జరగలేదు. పిఠాపురంలో వయసుతో సంబంధం లేకుండా, వర్గంతో సంబంధం లేకుండా, డబ్బులు ఇచ్చారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అయితే భారీగా ఓట్లు పడ్డాయి. ఈవెన్ వైసీపీ నెగ్గుతుందని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చిన ఆరా మస్తాన్ గారు కూడా పిఠాపురం గడ్డ పీకే అడ్డ అని ఒప్పుకోవడం తప్పలేదు. అందరికీ నమస్తే, నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభీస్ ఫ్యాషన్. డిస్క్లైమర్ ఏంటంటే మన ఛానల్ అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, కేవలం గ్రౌండ్ రియాలిటీలో ఉన్న ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే భారీ మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యే గెలిచారు అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఫామ్ అయింది. సో మనం కనుక చూసుకున్నట్టయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగ్గారు. చాలా మంది ఆయన ఫ్యాన్స్కి ఆయన విజన్ తెలిసినప్పటికీ ఒక 30 to 40% ఆఫ్ ద పీపుల్ అయితే ఆయన చరిష్మా కానివ్వండి, ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడడం కానివ్వండి జరుగుతుంది. బట్ ఆయన విజన్ ఏంటో తెలియదు. ఈ వీడియోలో పిఠాపురం మీద ఆయన విజన్ ఏంటి అండ్ రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని ఏ సెక్టార్స్ డెవలప్ చేయబోతున్నారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కనుక చూసుకున్నట్టయితే ఆయన ఎమ్మెల్యే అవగానే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పిన సెక్టర్ అయితే హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్ పరంగా హాస్పిటల్స్ బిల్డ్ చేస్తాను అండ్ ఉన్న హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానని ఆయన ప్రామిస్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ పరంగా ఏమైనా డిలేస్ జరిగినా ఆయన స్నేహితులతో మాట్లాడి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాను అని ప్రామిస్ అయితే చేశారు. పిఠాపురాన్ని ఒక ఐడియల్ కాన్స్టిట్యుయెన్సీగా డెవలప్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. కొత్తపల్లి, ఉప్పాడ, మత్స్యకారుల సమస్యలు అండ్ మంచినీటి సమస్య పైన స్పెషల్ దృష్టి పెడతాను అని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కల్చర్, హార్టికల్చర్, సిల్క్ రైతుల సమస్యలు, డైరీ ఇండస్ట్రీస్, చేనేత కార్మికులు, ఇలా అన్ని రంగాల్లోని వాళ్ళు ముఖ్యంగా ఫేస్ చేస్తున్న సమస్యలన్నీ కూడా చేసి వాళ్ళు గ్రో అయ్యేలా చేస్తాను. ఫిషర్మెన్ అండ్ రైతులు, చేనేత కార్మికులకి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. అడ్డగోలుగా తవ్వేస్తున్న ఇసుక మాఫియాని అయితే అణిచివేస్తాను. మెయిన్ థింగ్స్ టు యూత్, ఉపాధి అండ్ విద్య గురించి అయితే స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ వాళ్ళు ఉమ్మడిగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అయితే ఎడ్యుకేషన్ గురించి ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఉపాధి గురించి స్పెషల్గా ఒక పాయింట్ అయితే రేస్ చేశారు. దిస్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవచ్చు. కాకినాడని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దుతాం అని పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేయడం అయితే జరిగింది. అర్థమైంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటనే కదా డౌట్ పడుతున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే సింపుల్గా చూసుకుంటే ఆ ఏరియాలో రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు, బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది అండ్ వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ అవి ప్రొవైడ్ చేయడం, లోన్స్ ఇవ్వడం, ఇలాంటి గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ లేకుండా అయితే చేస్తుంది. ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ యూత్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లీ టెంపుల్ టౌన్ అండ్ కాకినాడ ఉప్పాడ రోడ్ని డెవలప్ చేస్తాను అని హామీ అయితే ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ నుంచి ఏలూరు రిజర్వేయర్ కోసం స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని మోడర్నైజేషన్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. నెక్స్ట్ కనుక మనం ఉప్పాడ సముద్రం ఏదైతే ఉందో మెరీనా బీచ్ లాగా లేదు, అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ గా తయారు చేస్తాను అని అయితే వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం అన్ని రిలీజియన్స్ కి కూడా శ్రీపాద శ్రీవల్లభుడు, పురుహూతిక అమ్మవారు, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బైబీ దర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. బీచ్ మెరీనా బీచ్ తరహాలో తయారు చేస్తాను అన్న ఉప్పాడ బీచ్ అండ్ ఈ స్పిరిచువల్ సెంటర్ ఆధారంగా అండ్ మరికొంత డెవలప్మెంట్ తో ఓవరాల్ నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, ఒక కుటుంబంలో పనిచేద్దాం. ఎలక్షన్స్ లో కనుక మనం చూసినట్టయితే మన వేణుస్వామి గారు అయితే వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు. మన వేణుస్వామి గారి గురించి తెలిసిందే కదా, ఎప్పుడు ఆపోజిట్ గా అని చెప్తారు. సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ శ్యామల గారు ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఆవేశపడడం చూశాను, ఆయాసం కూడా పడ్డారు పాపం. అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్ గా మాట్లాడుతున్నాను, నేను చూసాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసి నేనైతే ఎక్కడ చూడలేదు. అండ్ పిఠాపురంలో వంగ గీత గారు క్లీన్ స్వీప్ చేస్తారు అని స్టేట్మెంట్ అయితే చేశారు. జనసేన అభిమానులు మండిపడుతూ ఏం శ్యామలక్క కళ్ళు ఏమన్నా పోయినాయా? ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాల్లో కేవలం ఒక 1 or 2% మాత్రమే, ఇంకా తెలియకుండా చేసినవి అయితే చాలా ఉంటాయి అని తెలియజేశారు. శ్యామల గారు బహుశా మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం మీరే స్టేట్మెంట్ చేశారు. ఇంకా వీడియో ప్లే చేస్తున్నాను చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ముఖ్యంగా ఎలక్షన్లు సందడి, ఎలక్షన్ రిజల్ట్లు అయితే వచ్చినాయి. కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది సాడ్గా ఉన్నారు. పార్టీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా వాళ్ళు ప్రజలకి మంచి చేకూరేలాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన దాంట్లో నుంచి మంచి లెసన్స్ తెలుసుకుని మంచి కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి కోరుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారు అయితే 21/21 పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వచ్చిన సీట్లు కూడా రాలేదు అని చెప్పి చాలా ట్రోలింగ్స్ అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇచ్చి పడేశారు ఈసారి. సో ఇది ఫైనల్ గా మన వీడియో సబ్స్క్రైబింగ్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై.